హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం ఈవినింగ్ టైం పిల్లలకి వేడివేడిగా స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఉల్లిపాయలతో మనం ఎప్పుడూ పకోడీ లాంటివి చేస్తుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక 6 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకుంటున్నాను. ఉల్లిపాయల పైలుండే తొక్కు తీసేసుకొని ఇలాగా వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కింద సైడ్ మనకి వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని కొంచెం రిమూవ్ చేసామంటే మనకి ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఇలా చీలికలుగా వచ్చేస్తాయి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా నిలువుగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి నలిపితే అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా ఒకసారి చేత్తో నలుపుకొని ఉల్లిపాయల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నింటినీ ఇలా చీలికలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం దళసరిగా ఉండే బౌల్లోకి వేసుకుంటే మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు కారం కొంచెం తగ్గించుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా చేత్తో నలుపుతూ కలుపుకోవాలి. మీరు కారాన్ని తగ్గించుకొని కావాలంటే పచ్చిమిర్చినైనా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసుకున్న గరం మసాలా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టించి ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టుకొని కనీసం 10 నుంచి 15 నిమిషాలు పక్కన వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసామంటే ఉల్లిపాయల్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తాయి. చూసారు కదా, కొంచెం ఉల్లిపాయలు తడితడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా శనగపిండి, బియ్యపిండి, కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం తడితడిగా వాటర్ బయటకు వచ్చి ఉల్లిపాయలు అయితే ఇక్కడ ఇలా ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుని శనగపిండి బాగా ఉల్లిపాయలకు పట్టే విధంగా చేత్తో చక్కగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి బ్యాటర్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా కలుస్తుంది. ముందు 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలకి శనగపిండి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని కలుపుకోండి. ఇలా ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా శనగపిండి, బియ్యపిండితో కాకుండా మొత్తం మైదాతో అయినా మనం ఈ ఉల్లిపాయల్ని కలుపుకోవచ్చు. పూర్తిగా మైదాతో కలిపినా కానీ రుచి బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ నేను మైదా ఏమీ యూజ్ చేయటం లేదు. అలాగే మొత్తం శనగపిండితో కలిపితే మనకు కొంచెం పకోడీ టేస్ట్ వస్తుంది, కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని కలిపి ఇక్కడ నేను పిండి ముద్దను కలుపుతున్నాను. బియ్యపిండి వల్ల మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కలుపుకొని మిగిలిన దాన్ని బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. చివరగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. గాజు బౌల్లో కానీ లేదా పింగాణి బౌల్లో కానీ కలుపుకుంటే మనకి పిండి అనేది నీట్గా కలుస్తుంది, ఇలా చుట్టూ అంతా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా కొంచెం చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ముందు రౌండ్గా చేసుకొని తర్వాత ఇలాగా టిక్కీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా టిక్కీ షేప్లో చేసుకొని అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు వేసుకుంటే కొంచెం హడావుడిగా ఉంటుంది కదా, అందుకని ముందుగానే ఇలా టిక్కీలాగా ప్రిపేర్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడా వేసుకోవాలి, లేకపోతే మనకి ఇవి లోపల వరకు సరిగా ఫ్రై అవ్వవు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది, మరీ ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఆయిల్ బాగా మరిగిపోతే పైన ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి, లోపల సరిగా ఉడకదు. ఇలా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టిక్కీలని ఆయిల్లో వేసుకొని గరిటె పెట్టి కదపకుండా 2 నిమిషాలు ముందుగా అలా ఆయిల్లో వదిలేయాలి. తర్వాత ఇలా గరిటె పెట్టి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటే వీటి టేస్ట్ బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనకి ఇవి చల్లారేలోపు ఇంకొంచెం కలర్ మారిపోతాయి కాబట్టి ఈ స్టేజ్లో తీసేసుకుంటే ఒక ప్లేట్లోకి సరిపోతుంది. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సాయంత్రం పూట ఇవి చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటికి సాస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అదే పెద్దవాళ్ళైతే ఏదైనా రోటి పచ్చడితో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ట్రై చేస్తే తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు మన హోమ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.